ఓకే, లేట్ లేకుండా Q&A మొదలు పెడతాం సార్. ఓకే అండి, Q&A మొదలు పెడతాం. సారీ ఫర్ ద డిలే, కొంచెం లేట్ అయ్యింది అందరూ మాట్లాడేసరికి. అండ్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. అండ్ Q&A మొదలు పెడదాం. డైరెక్టర్ గారు, సో హాయ్ అండి. ఇక్కడ హాయ్ అండి. యాక్చువల్గా మీ టీజర్ చూసిన తర్వాత దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వైలెన్స్ విచ్ ఈస్ గోయింగ్ త్రూ ఉమెన్ నుంచి చాలా వైలెన్స్ అన్నది చూపించడం చూసామండి టీజర్ లో. ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ చూసుకున్నా కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. ఉమెన్ ఎలా ఈ అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని చూసారు కదా. ఈ సినిమా చూసిన తర్వాత అంటే దాని స్టోరీస్ అన్ని కూడా క్రైమ్ రేట్ ఎక్కువ అయ్యేటట్టుగా అనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారు? అంటే యాక్చువల్గా సినిమా అనేది ఏంటంటే బయట ఏదైతే జరుగుతుందో అదే ఏది రిఫ్లెక్ట్ అయ్యి సినిమా రూపంలో వస్తుంటుంది. అలాగని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత బయట లేడీస్ ఇలాగే చేస్తారని చెప్పేసి అనడం అనేది అది అంత ఉండదు. కాకపోతే ఏదో క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తాయి అనమాట, అంతేగాని బయట జరిగే సిచ్యువేషన్స్కి సినిమాలో జరిగే సిచ్యువేషన్స్కి సంబంధం లేదు. అంటే నీ క్రియేట్ చేసిన ఒక పాత్రలు కాబట్టి ఆ పాత్ర అలాగే బిహేవ్ చేస్తాయి. అలాగే ఇది అంటే తప్పు ఎక్కడ జరిగినా సరే లేడీ కానీ జెంట్స్ కానీ ఒకేలాగా రియాక్ట్ అవుతాయి అనమాట. సో ఇందులో ఎందుకంటే వాళ్ళకి జరిగిన స్ట్రగుల్ ఏదైతే ఉందో, వాళ్ళకి జరిగినటువంటి కసాయిత అంటే అనసపడిన ఒక స్త్రీ ఎలాగా రియాక్ట్ అవుద్ది ఆ టైంలో అని చెప్పేసి చూపించే ఒక సిచ్యువేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాగని బయట భర్తలు భార్య చంపుతున్నారు కదని చెప్పేసి ఇందులో అలాగ ఏమి ఉండదు. ఇది ఏదో వేరే ప్రపంచం అనమాట ఇది. అయితే వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే వైలెన్స్ జనరల్గా నా సినిమాలో ఉండదు. వైలెన్స్ నాకు చాలా పొయిట్రిక్ గా ఉంటుంది. బట్ ఇది కొంచెం కమర్షియల్ ఫార్మేట్ లో చేసిన సినిమా అనమాట. అంటే కమర్షియల్ గా ఎమోషన్స్ పరంగా కానీ, అంటే వైలెన్స్ అంటే కత్తులు తీసుకొని నరుక్కోవడం, చంపుకోవడం, లేకపోతే బ్లడ్ కనిపించడం, అది ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అది. బట్ ఇందులో ఓన్లీ రివాల్వర్ తోనే షూట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేది పర్టికులర్ గా అది చెప్పాను కదా. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తారు కాబట్టి ఆ ఎదిరించడంలో ఒక్కొక్కరు ఒక యాంగిల్ చూసుకుంటారు అనమాట. అంటే కొంతమంది కత్తితో నరుకుతారు, కొంతమంది రివాల్వర్తో షూట్ చేస్తారు, కొంతమంది కర్రలతో కొట్టేవాళ్ళు ఉంటారు, రాళ్ళతో కొట్టేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఆ గన్ కల్చర్ అనేది ఆ విలేజ్ లో ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా సెన్సార్ వర్క్ పూర్తి కాలేదు కదండి, అయిపోయిందా? లేదు, సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. అంటే అప్లై చేసాము, బట్ ఇది సెన్సార్ గానీ టీజర్ అనమాట ఇది. అది అంటే సెన్సార్ అయితే ఏదైతే లాంగ్వేజ్ ఉందో, ఏదైతే ఈ పదాలు ఉన్నాయో అవన్నీ కూడా అంత ఉండే అవకాశాలు ఉండవు కదండి. అంటే యాక్చువల్గా ఓటీటీ కోసం అని చేసింది జనరల్ గా. అంటే మనకి థియేటర్కి వెళ్ళే ట్రైలర్ లో ఆ వర్డ్స్ ఏమి ఉండవు అనమాట. థియేటర్కి వెళ్ళే ట్రైలర్ లో కొన్ని వర్డ్స్ మీట్ చేస్తాం, కొన్ని వర్డ్స్ ఓపెన్ చేస్తాం అనమాట. అండ్ శ్రీలు గారు మైక్ పాస్ చేయరా? ఎవరు? శ్రీలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ని టేకప్ చేయాలంటే బీయింగ్ ఏ ఉమెన్ కి కొంచెం ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. యూ హ్యావ్ ఎ డాడ్ లెగసీ, మీ డాడ్ లెగసీ ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్ తోటి ఎందుకు రావాలి అని అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే వాట్ యు విల్ సే? ఫస్ట్ నరసింహ సార్ని కలిసినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైలర్లో అంటే మీరు పదాలను చూస్తున్నారు కానీ అందులో ఉన్న విమెన్ పవర్ని కానీ ఎవరైనా ఇప్పుడు ఇందులో మా జంతువు లక్షణంలో ఉన్న లైక్ మన ఇన్నర్ పర్సన్ గురించి ఈ కథ అనేది రన్ అవుతుంది. సో ఒక విమెన్ ఎవరైనా అవ్వండి, నేనెవరిని అవ్వండి, మీరన్నా అవ్వండి, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టం. మన వరకు వస్తే బయట సాఫ్ట్ గానే ఉంటాం, బట్ అది మనకి అన్కంఫర్టబుల్ గా ఉండి ఒక విమెన్ రిటర్న్ అవుతే ఎలా ఉంటది అనేది ఈ కాన్సెప్ట్ అండ్ విమెన్ పవర్ అనేది చూపిస్తారు ఇందులో. యా డైరెక్టర్ గారు, మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఉమెన్ ని కోర్ పాయింట్ గా పెట్టి సినిమాలు చేస్తున్నారు.
I know you respect women a lot, but what is the main reason behind it? అంటే ఉమెన్ సెంట్రిక్ అనేది జనరల్గా మనం అంటే మన బర్త్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక స్త్రీ నుంచి వచ్చింది జనరల్గా. సో మనం పురాణాల్లో కథలు చూసుకున్నా లేకపోతే రామాయణ మహాభారతం చూసుకున్నా సరే స్త్రీ వల్ల యుద్ధాలు జరుగుతాయి. ఏదైనా సరే నాశనం కానీ వినాశనం ఏదైనా సరే స్త్రీ వల్ల జరుగుతాయి. సో నాకు ఫస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ ఏంటంటే చలంగారి మైదానం, చలంగారి సుశీల కథ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన లిటరేచర్ నుంచి తీసుకున్న కొన్ని యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో అందులో ఆయన ఒకటే చెప్తాడు, స్త్రీకి శక్తి ఉంది, స్త్రీకి మెదడు ఉంది, సో ఆలోచన శక్తి కావాలి. అవన్నీ నాకు ఇన్స్పిరేషన్గా అంటే నేను ఫస్ట్ నుంచి అవి చదువుకున్నాను కాబట్టి నేను అందులో నుంచి కొన్ని పాత్రలని అలాగే బయట ప్రపంచంలో కూడా చూస్తున్నప్పుడు మనకి అంటే ఒక ఫీమేల్ అనేది ఏమైనా చేయగలదు అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే స్ట్రైక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా కథ తయారు చేసుకునేటప్పుడు డెఫినెట్గా వీళ్ళ గురించి చెప్దాము అంటే మనం ఎప్పుడు కూడా ఒక స్త్రీని ఎలా చూస్తామంటే ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్ పంపించడం, వంట చేయడం ఇంతవరకే చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. బట్ అది ఎవరు ఆలోచించరు అన్నమాట. అంటే పురుషాధిక్యత ప్రపంచంలో జనరల్గా అనదొక్కబడిన స్త్రీ తనకి కొన్ని పవర్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అనిపించిన దాంట్లో ఇది ఒక సినిమా అనమాట. అంటే ఇందులో ఒక 3 పాత్రల్ని వాళ్ళకి ఒక సర్పంచ్ అనే ఒక పదవి ఇస్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతుంది దానిలో నుంచి, అందులోంచి ఆ పాత్ర ఎలాగ వెళ్తుంది అనేది నాకు అనిపించి నేను క్రియేట్ చేసిన పాత్రలు. అందుకని నాకు ఎక్కువగా స్త్రీ కోణంలోనే ఎక్కువ చేద్దామని అనిపిస్తుంటుంది. అందులో వచ్చిందే ఇది కూడా కథ అనమాట. నా ఫస్ట్ సినిమా అదే ఉంటుంది, ఇది కూడా అదే ఉంటుంది, కమల్తో నాపురం అదే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం చూసుకుంటే ఎక్కువగా స్త్రీ కోణంలోనే కథలు చెప్పాలని అనిపిస్తూ ఉంటాం, అందుకనే చేస్తుంటాం అన్నమాట. ఈ క్యారెక్టర్స్ డిజైనింగ్ ప్రాసెస్ లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నారా, లేదు ఫిక్షనల్ అయినా మొత్తం? లేదు అంటే నాకు షేక్స్పియర్ గారి లిటరేచరు ఆయన ఒతిల్లా కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు కొన్ని పాత్రలు రియల్ లైఫ్ లో కూడా కనిపించింది అనమాట. అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం కామన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా అది జెండర్ ఏదైనా ఓకే. కానీ నాకు బయట కొంతమంది వ్యక్తుల్ని అంటే విలేజ్ లో చూసే కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు ఆలోచించే విధానం కొంతమందిలో చాలా క్రూరత్వం ఉంటుంది అనమాట. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎమోషన్స్ ఒకేలాగా ఉంటాయి. సో అది దాటి ఒక స్థాయి వరకు ఉంటుంది. అది దాటిన తర్వాత అది వేరే లెవెల్లో ఉంటాయి అనమాట అవన్నీ కూడా. సో నాకు కొంతమంది బయట ఇన్స్పిరేషన్ ఉన్నారు, చూసిన వ్యక్తులు ఉన్నారు, చదివిన బుక్స్ లో ఉన్నటువంటి పాత్రలు అయితే అవి ఉన్నాయి. సో మన చుట్టూ ఉన్న కొంతమంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ పాత్రలను తీసుకొని ఒక ప్రభుత్వ స్థాయి దుకాణం తయారు చేశాను అనమాట. విక్రమ్జిత్ ఎవరు? ఎస్. అంటే ఈ కథ విన్న తర్వాత మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఈ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? హాయ్ అండి. ఫస్ట్లీ నాకు 49 minutes నరేట్ చేశారు డైరెక్టర్ గారు. ఐ వాజ్ ఇన్ జర్మనీ. కథ విన్నెంబన్నే నాకు అంటే మనిషి లోపల 2 షేడ్స్ ఉంటాయండి. ఒకటి కనిపించేది, ఒకటి కనపడంది. అంటే మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆశ అనేది ఒక చిన్న 1 minute ఫినిష్ చేస్తా. ఆ టైంలో రామాయణంలో సీతమ్మ తల్లి ఆ లేడి పిల్ల మీద ఆశ పడకపోతే రామాయణం జరిగేది కాదు. అంటే అనగనగా లంకలో రావణాసురుడి దగ్గర సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి వచ్చిన రామునికి వారధిగా వచ్చిన హనుమంతునికి వారధిగా వచ్చిన సుగ్రీవుడు. సో ఒక ఆడ ఆమె కోసము అన్ని రాజ్యాలే వచ్చినాయి. అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే మొగోడివి నువ్వెంత, రావణ బ్రహ్మ లాంటోడే కుప్ప కూలిపోయిండు ఆడవాళ్ళు తలుచుకుంటే. అంటే స్త్రీ శక్తి అనేది అంత పవర్ఫుల్ గా నాకు నరేట్ చేశాడండి డైరెక్టర్ గారు. సో తను నా క్యారెక్టర్ అఫ్ కోర్స్ మల్లేష్ క్యారెక్టర్ చేశాను. ఐ హ్యావ్ మై హీరోయిన్, నాకు స్టోరీ, నా మాంటేజ్ అంత బాగుంది. బట్ నాకు ఆ కథలో ఇన్డెప్త్
అండ్ అట్ ద సేమ్ టైం నేను డైరెక్టర్ గారితో సెట్ లో యాజ్ ఎ హీరోగా కూడా కాకుండా నేను అండ్ సదన్ అండ్ వినయ్ మేమందరం కూడా డైరెక్టర్ గారికి వీ గేవ్ హిమ్ వెరీ గ్రేట్ సపోర్ట్. అంటే లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు కానీ బట్ మేము నేర్చుకోవాలని ఒక కుతూహలం. అంటే తను పెట్టే ఒక్కొక్క ఫ్రేమ్ అండి, అంటే దీన్ని ఏమంటారు, అందరం తప్పులు చేస్తాం, ఒప్పులు చేస్తాం, కానీ మనల్ని ఎవ్వడు చూడట్లేదని అనుకుంటాం. మీరు ట్రైలర్ లో అబ్జర్వ్ చేసారో లేదో, నింగి, నేల, నిప్పు, అక్కడ దేవుడు ఉంటాడు. అంటే ఈ పంచభూతాలు నిన్ను చూస్తున్నాయి కానీ మనం చూడట్లేదని అనుకుంటాము. ఒకటి గురించి వెళ్ళి ఇంకోటి దగ్గర చెప్పుకుంటుంటాం, ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇంకోటి దగ్గర చెప్పుకుంటుంటాం, కానీ అన్ని పంచభూతాలు చూస్తుంటాయి. కర్మ విల్ బ్యాక్ టు ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. అంటే ఈ లైఫ్ లో ఖచ్చితంగా కర్మ గుడ్ చేసినా వస్తుంది, బ్యాడ్ చేసినా వస్తుంది. బట్ నాకు ఈ కథలో ఒక అంటే మీరు మా పోస్టర్ లో రిలీజ్ అయినప్పుడు ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి, మొగోడు నువ్వెంత అనే ఒక చిన్న పాయింట్ నాకు నచ్చి నేను ఎమ్మని ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. నేను వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను. మా ప్రొడ్యూసర్స్ కానీ మా డైరెక్టర్స్ కానీ ఎక్కడ చాలా ఫ్రీ హ్యాండ్ అండి. అసలు ఎంత గ్రేట్ అంటే చాలా చాలా థ్యాంక్ యూ మల్లిక్ గారు అండ్ సార్ నరేష్ గారు, చాలా చాలా థ్యాంక్ యూ. మాకు ఇంతమంది సపోర్ట్ ఇచ్చి ఇంతమంది కొత్త యాక్టర్లు అందరినీ మీరు బయటికి తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ యా సార్, డైరెక్టర్ సార్. సో అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాలో ట్రైలర్ కట్ గానే అనిపిస్తున్నాయి. మీ బ్యాక్ ఎండ్ ఎవరైనా ఉండి తీసారా అని, వేరే పార్టీ అపోజిషన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉండారా అని చెప్పేసి ఒక క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజ్ దేర్ ఎనీ పొలిటికల్ పార్టీ బిహైండ్ యూ? అంటే లేదు, ఏ పార్టీ వాళ్ళు ఈ సినిమా తీయించలేదు, ఎవరు కూడా ఈ సినిమా తీయించలేదు, వీళ్ళిద్దరు తీశారు సినిమా. వీళ్ళకి ఏ పార్టీ సంబంధించిన కాదు. అంటే ప్రభుత్వ సార దుకాణం ఏంటంటే ఎందుకు పెట్టామంటే ఆ టైటిల్ అంటే డౌట్ రావచ్చు అది, ఎందుకంటే అందులో పొలిటికల్ డైలాగ్ కూడా కొన్ని ఉన్నాయి కదా. 1980s లో మనకి సారాయి అనేది స్టార్ట్ అయింది, అంటే అంత ముందు నుంచి ఉండేది. బట్ అప్పటి నుంచి సారాయి గాయటం, తర్వాత అవి అమ్మటం, తర్వాత దాని మీద ఎక్కడ దొంగ సారా గాయటం, వాళ్ళు పట్టుకుని పోలీసులు తీసుకెళ్లి లాకప్ లో గాయడం, మళ్ళీ కొట్టడం, ఇదంతా జరుగుతుంది అప్పట్లో. సో ఈ కథ ఏంటంటే 1980s నుంచి స్టార్ట్ అయిన కథ అనమాట. ఇది 2025 వరకు సాగుతున్న కథ కాబట్టి అది ప్రభుత్వ సారథ్యం పెట్టడం జరిగిందనమాట. అంతేగాని మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే ఎవరు సినిమా తీయమని ఏ గవర్నమెంట్ మాకు చెప్పలేదు. అలాగని అనిపిస్తే ఎవరైనా సినిమా తీయాలనుకుంటే అప్పుడు అది వేరే ఉంటుంది అనమాట. ఏదన్నా ఏ గవర్నమెంట్ అన్నా కూడా అది ఏమైనా చెప్తారు, మన మల్లిక్ గారు చెప్తారు. దానికి కోసం ఆన్సర్ ఏదన్నా ఉంటే చెప్పండి మల్లిక్ గారు. అంటే ఫిక్షన్ స్టోరీ అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా పొలిటికల్గా తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఉంటాయి కదా, మనకందరికి తెలుసు. ఆ అనుభవిస్తున్నటువంటి వాస్తవాలని ఒక ఫిక్షన్గా అద్భుతంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు షేక్స్పియర్ క్యారెక్టర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా చెప్పించడం, ఆ విధంగా అద్భుతంగా ఒక లోతైన అవగాహనతో ఇక్కడ ఎట్లుంటుందంటే నాట్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ, ఆల్ పొలిటికల్ లీడర్స్ లైక్ దట్ ఓన్లీ. అందరూ అంతే, అందరినీ కాదు, మళ్ళీ అందులో కొంతమంది ఎలా అంటే ఇంతకుముందు చెప్పినాను మీకు, వాళ్ళు ఎదగడం కోసం దేనికైనా తెగిస్తారు. పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వాళ్ళు ఎదగడం కోసం దేనికైనా తెగిస్తారు. ఎలా ఎదగాలి, వాళ్ళు ఎదగడం కోసం అవసరమనుకుంటే ఇక ఏ స్టెప్ అయినా తొక్కుతూ ఎదగాలనేటువంటిది అనమాట. సో వాళ్ళ నైజం ఎలా ఉంటుంది, పైకి మంచిగా మాట్లాడతారు, ఓ బాగున్నారా, ఎలా ఉన్నారు, మీకు ఏం అని మాట్లాడతారు, లోపల ఇంకొక యాంగిల్ ఉంటుంది. సో వీరికి ఎందుకు చేయాలి నేను అని చెప్పేసి. అదే ఎలక్షన్స్లో ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా ఉంటారు, మంచిగా మాట్లాడుతూ, అవసరమైతే కాళ్ళు మొక్కుతారు, అవసరమైతే మంచిగా మాట్లాడతారు. గెలిచిన తర్వాత నువ్వు అవసరానికి వెళ్తే సరే రేపు చూద్దాం, తర్వాత చూద్దాం అని దాటేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ సెటైర్ని సార్ ఫిక్షన్లో చాలా అద్భుతంగా రాశారు. ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ లీడర్ కూడా అరే మీరు కొంచెం నాలాగా ఉంది, లేకపోతే నాలాగా లేకపోతే ఆ పొలిటికల్ లీడర్ లాగా ఉంది, ఈ పొలిటికల్ లీడర్ లాగా ఉంది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మోహన సిద్ధి క్యారెక్టర్ చూస్తే చాలా అగ్రెసివ్ గా ఉంది. అంటే ఎలాంటి ప్రిపరేషన్ చేశారు, ఆ గన్స్ హ్యాండ్లింగ్ టైంలో ఎలాంటి వర్క్ షాప్స్ చేశారు, ఏంటి అసలు మీ హోల్ ఆర్క్ ఏంటి, కథ విన్న తర్వాత కానీ వల్గారిటీ కూడా ఎక్కువ ఉంది, ఏంటి మీ పర్సెప్షన్ ఏంటి అసలు ఈ క్యారెక్టర్ గురించి? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు మీరు? ఓకే, సో క్యారెక్టర్ విన్నప్పుడు నేను సీరియస్లీ చాలా భయపడినా.
చాలా భయపడినా 2 days ఆలోచించా ఏంటి ఎలా చేయాలా వద్దా అని చాలా భయపడ్డాను. బట్ ఒక కరెక్ట్ డెసిషన్కి అయితే వచ్చాను. ఫ్యామిలీని కానీ నా బెస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ అడిగి మంచి డెసిషన్ తీసుకున్నాను. అండ్ క్యారెక్టర్ విన్నాక ఓకే ఎంతకాలం అని లవ్ స్టోరీస్ చేస్తాం అంటే బేసిక్గా ఒక హీరోయిన్ అంటే క్యూట్గా చూపిస్తారు, సాంగ్స్ ఉంటాయి అంతే. అంటే ఒక పెద్ద సినిమాలో కూడా హీరో వర్జన్ ఎక్కువ ఉంటుంది, హీరోనే చూపిస్తారు, అంతగానం డబ్బులు పెట్టి హీరోని చూపిస్తారు. హీరోయిన్ పార్ట్ ఎంత ఉంటుంది మహా అంటే 15 minutes. సో ఇలా అయితే కాని పని వద్దు, ఇంకా ఇట్లా వద్దు. సో మనకంటూ ఒక లైక్ పొజిషన్ ని పెట్టుకోవాలి, ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే ర్యాండమ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతే కాని పని. సో ఛాలెంజింగ్ రోల్ చేయాలి. అండ్ మంచి డైరెక్టర్స్ దొరికినారు, ఎవరో ఆల్తూ అని చెప్పేసి అన్నాను. అంటే వేరే డైరెక్టర్స్ గురించి తీయట్లేదు ఇక్కడ. సో అంత రా అండ్ రస్టిక్ ఆల్రెడీ మా పోస్టర్ లాంచ్ అప్పుడు చెప్పాను సార్ గురించి. అండ్ సార్తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ. ఆ క్యారెక్టర్ గురించి లైక్ వర్క్ షాప్స్ కూడా మేము ఏం చేయలేదు, డైలాగ్ వర్జన్స్ కూడా మేమేం ముందు చూసుకోలేదు. వెళ్ళినాం సెట్లో వెళ్ళినాం, అన్ని సెట్లోనే చూసుకున్నాము. మాకు ఒక్క వర్క్ షాప్ కూడా లేదు, ఏ సీన్ కి లేదు, ఏ క్యారెక్టర్ కి కూడా వర్క్ షాప్ లేదు. డైరెక్ట్ గా చేసేసినాం, అందరం అయిపోయింది. హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా Part 2 కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. నరసింహనాథ్ గారు సార్, అంటే మాకు తెలిసిన తర్వాత మంచి సినిమాలు అని చెప్పి నరసింహనాథ్ గారి గురించి మాట్లాడుకునేవాళ్ళు. అంటే పైన మీరు పెట్టినట్టు 1940లో గ్రామం, తర్వాత కమల్తో నా ప్రయాణం. బట్ అంటే రాను కొంచెం మీ సినిమాలు ఎక్కువగా కొంచెం బూతులు వినపడుతున్నాయి, వైలెన్స్ ఎక్కువైపోయింది, రొమాన్స్ ఎక్కువైపోయింది. సో ఏంటి సార్ ఈ మైండ్ సెట్ ఎందుకు చేంజ్ అయిపోయింది మీకు? తప్పే ఉంది చేంజ్ అయితే, మనిషి అనేవాడు చేంజ్ అవ్వాలి కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చేంజ్ అవ్వాలి. కాకపోతే అంటే బూతులు అంటే అది ఒరిజినల్ అంటే మనకి తెలంగాణ కల్చర్లో జనరల్గా, అంటే నేను తెలంగాణ భాషను ఇప్పుడు తప్పు పట్టట్లేదు, నేను ఇక్కడ 30 years నుంచి ఉన్నాం కాబట్టి జనరల్గా మనం మాట్లాడే వాడుక భాష ఏదైతుందో అందులో కొన్ని ఆటోమేటిక్ వస్తుంటాయి. అవి ఎలాంటి వాళ్ళకి వస్తాయంటే మంచి వ్యక్తులకి ఎప్పుడు రావు. దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, అమ్మాయిలు రేపు చేసిన వాళ్ళు, లేకపోతే రౌడిజం చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పొద్దున ఇష్టప్పటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడే భాష, అదే చెప్తున్నా కానీ నేను కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉందో అది తెలంగాణ కల్చర్లో కొంతమంది వాడే భాష అనమాట. అది ఆ టైంలో వాళ్ళు వాడతారు, అది దాన్ని మనం తప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చే లాంగ్వేజ్ అనమాట. అది మంచి వ్యక్తులకు రాబోయి అలా అంటే కొంతమంది రఫ్ అండ్ టఫ్గా తిరిగే, జులాయిగా తిరిగే, కొంతమంది ఏదంటే రాంగ్ బిజినెస్ చేసేవాళ్ళు, రాంగ్ స్టెప్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. కాబట్టి అందులో క్యారెక్టర్స్ కూడా అన్ని పాత్రలు మాట్లాడవు, కొన్ని పాత్రలే మాట్లాడతాయి. అది ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు వచ్చిన వాతావరణం, అది వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వచ్చిన వాతావరణం ఏదైతుందో, సో అందువల్ల వాళ్ళు అలా మాట్లాడతారు. కాబట్టి మేము ఆ లాంగ్వేజ్ని మేము పెట్టడం జరిగిందనమాట. అండ్ రీసెంట్గా ఒక డైరెక్టర్ కూడా పాపం ఒక వీడియోలో ఆయన సినిమాలకు ఎవరు రావట్లేదు అని చెప్పి చెప్పుతో కొట్టుకునేంత పని చేశారు. అండ్ మారుతి గారు కూడా దాని గురించి మాట్లాడారు యాజ్ ఎ డైరెక్టర్గా. సో ప్రస్తుత పరిణామాల గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఒక్కటి, మనం చెప్పు తీసుకుని కొట్టినా లేదా పెట్టులు బస్సు తగలు పెట్టుకున్నా కూడా జనాలు రారు. ఎవరు బాబు నేను చచ్చిపోతున్నా ఆ సినిమాకి రమ్మంటే రారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే కంటెంట్ నచ్చాలి. మనం ఇచ్చే టీజర్ కానీ ట్రైలర్ ఏదైతే ఉందో అది నచ్చితే థియేటర్కి వస్తారు, లేకపోతే రారు. నా సినిమా కానీ ఎవరి సినిమా అయినా సరే మారుతి గారు చెప్పింది కరెక్టే, 100% కరెక్ట్. ఎందుకంటే మనం ఒక కంటెంట్ చేస్తాం, ఆ కంటెంట్ అవతల ఆడియన్స్కి నచ్చాలి వాళ్ళకి. అందులో ఏ అంశమైనా నచ్చచ్చు. ఇప్పుడు లిటిల్ ఆర్ట్ సినిమా కానీ, తర్వాత మిరాయి సినిమా కానీ ఏదైనా సరే ఆడియన్స్కి నచ్చితే డెఫినెట్ థియేటర్కి వస్తారు. అది 100% కరెక్ట్. అంతేగాని నేను చెప్పు తీసుకుని కొట్టుకుంటాను, లేకపోతే నేను పెట్రోల్ తగల పెట్టుకుంటాను, మీరు రాకపోతే నాకు కూడా రారు, నువ్వు తగలబెట్టి పోరా బాబు అంటారు వాళ్ళు. ఒకటే మాట, నాకు అవసరం లేదు అంటారు. ఇదేనమాట. విక్రమ్ గారు ఇక్కడ సదనం సార్, ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ పేరు యాదగిరి. కొంచెం వైలెన్స్ తో కూడుకున్నట్టే ఉంటుంది. టిపికల్ గా చెప్పాలంటే ఒక విలేజ్ లో ఒక పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన క్యారెక్టర్. బ్రో నువ్వే అడిగి నువ్వే అటేటో చూస్తే ఎట్లా? సో అంతే, ఇంకేం కావాలి చెప్పు. క్యారెక్టర్ చెప్పే కదా,
సో టిపికల్ పొలిటికల్ రూరల్ ఫ్యామిలీలో ఉన్న ఒక పొలిటికల్ ఫ్యామిలీలో ఉండే ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న చెప్పిన మాట జవదాటని ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న ఎంత కిరాతకుడైనా కూడా నాన్న కాబట్టి నాన్నకు సపోర్ట్ చేసే క్యారెక్టర్. శ్రీలు గారు, మేడం అంటే మీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమాలు చేస్తున్నారు కానీ అంటే బ్రేక్ అనేది రాలేదేమో నా పర్సనల్ ఫీలింగ్. సో మీరేమంటారు? ఈ సినిమా రిలీజ్ అవుతుందిగా, వస్తుంది. ఫిక్సా? సరే, ఇందాక మీరు మాట్లాడుతూ దేవరాలు చేశాను. అవును, దేవరా చేసిన దానికంటే ఇది నాకు సెకండ్ అవకాశం. సెకండ్ అవకాశం అన్నారా, లేకపోతే దానికంటే ఇది ఇంకా బెటర్? ఎందుకంటే మరి ఫ్యాన్స్ ఏమైనా కామెంట్? ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారండి, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను, సో ఆయనతో అవకాశం అంటేనే ఒప్పేసుకున్నాను, చేసేసాను. ఓకే, దానికి తగినట్టు 49 minutes ప్రెజెన్స్ వచ్చింది అండ్ హ్యాపీ. బట్ దానికంటే ముందు ఇప్పుడు మీరు యాంకర్ కదా, సో మీకు ఫుల్ ఫ్లిజ్ యాంకర్ గా ఎప్పుడు అవకాశం వచ్చింది? నేను అనుకున్నప్పుడే సార్. మీరు అనుకున్నప్పుడు రాదు కదా, అనుకుంటేనే కదా అన్ని చేస్తాం. ఎలా వస్తుంది? ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు కూడా మీకు అవకాశం ఇవ్వాలిగా. వాళ్ళు కూడా నాకు తెలుసు, ఇచ్చినప్పుడు రాదు కదా. పర్లేదు చెప్పండి. సో అలాంటి అవకాశం నాకు ఈ మూవీలో వచ్చింది కాబట్టి, సో దేవర కంటే ఈ ఆపర్చునిటీ పెద్దది అనిపించింది. ఓకే, ఆల్ ది బెస్ట్. బాలు గారు, మీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ మూవీలో. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ మీ దగ్గర నుంచి? నేను ఈ మూవీ నిజంగా చెప్పాలంటే నరసింహంది గారు, పరిగి మల్లిక నరేశగౌడ్ గారు ఇది నాకు ఆలోచించి ఈ పోర్షన్ మీకే సూటబుల్ అవుతుందని చెప్పి నాకు యాదగిరి గుట్టగాడ పోయి 3 సార్లు గుండె చూపించారండి. ఇది దారుణం. 3 సార్లు గుండె చూపి అసలు నన్ను ఇప్పుడు గుర్తుపట్టారు, మూవీలో మీరు గుర్తుపట్టలేరు నన్ను. నిజంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు సెట్ అయింది, ఫేటల్ సెట్ కావు కానీ నిజంగా ఈ క్యారెక్టర్ నన్ను ఒక పెద్ద మూవీతో దారి తీస్తుందని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రొడ్యూసర్స్ కండి, ఇది విలేజ్ డ్రామా పొలిటికల్ ఎలిమెంట్స్ తోని చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ సినిమా పక్క దొంగ రాజనాయకులకు పక్క ఉచ్చబడుతుంది, అట్లుంటది సినిమా. ఒక ఆడది పైకొచ్చి వాళ్ళని ఎట్లా షేక్ చేస్తుందో, ఎట్లా ముందుకెళ్ళి ఆడది ఆడుకుంటే ఎట్లుంటుందో ఒక నాయకునికి అర్థమైపోతుంది. పబ్లిక్ కూడా వాళ్ళకంటే ఎక్కువ దొంగలు పబ్లిక్. ఈ సినిమాలో అదే కనబడుతుంది అనమాట. పైసలు ఇస్తేనే ఓట్లు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. అట్లుంటది, పైసా గురించి ఉంటది మొత్తం. పదవి గురించి ఎంతకైనా తెగిస్తాడు. పెళ్ళాంను కూడా వండబెడతాడు ఈ సినిమాలో. పెళ్ళాం చూడడు, బిడ్డని చూడడు, ఎవరిని చూడడు. అట్లుంటది. పదవి గురించి ఎట్లుంటది సినిమా. మస్తు నిజంగా అంటే ఆ విషయం ఏంటంటే, ఒక ఎదగడం కోసం, ఎదగాలి అనే ఒక తపన కోసం నిజంగా వాళ్ళు నిజంగా వాయు వలసలు లేకుండా భార్య పిల్లల్ని ఈ విధంగా చెప్పినట్టు అంటే చాలా అక్కడక్కడ మనం వాస్తవంగా చూస్తుంటాం. లేడీస్ను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు. పొలిటికల్ కావచ్చు, ఇంకా వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అదేవిధంగా అవసరం అనుకుంటే వాడు అడ్డొస్తే వాడిని చంపడానికి కూడా వెనుకాడరు. అదే మనిషిలో జంతు లక్షణం. వాడికి అడ్డొస్తుండు అంటే వాడిని చంపేసి ఎదుగుతారు. అది పొలిటికల్ లీడర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకే ఫీల్డ్ కావచ్చు. అంటే తను ఎదగడానికి ఎవరిని వాడుకోవాలి అంటే స్త్రీ అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, అవసరం కూడా చంపైనా కావచ్చు, ఎదుగుతారు. అలాంటి కల్ట్ గా ఉన్నటువంటి మూవీ అన్నమాట. అంటే చాలా మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఎక్సలెంట్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ సినిమాను మేమే కథ విని మేమే ముందుకు ఎందుకు వచ్చినామంటే, ఈ సినిమాలో మా ఏరియాలో ఉన్న జడ్పీటీసు, ఎంపీటీసు,
మేము లైవ్ లో చూసిన సంఘటన ఈ సినిమాలో కనబడుతుంది. ఖచ్చితంగా దొంగ నాయకులు ఒక ఆడదాన్ని ఏ విధంగానైనా వాడుకోనికే చూస్తారు. దాన్ని వాడుకునే దాకా ఇవ్వరు. వాళ్ళకి అవకాశము తీసుకొని ఆడదానికి ఒక పదవి ఇస్తారు. వాడుకోవడమే ఈ సినిమా. అట్లుంటది మొత్తం సినిమాలో. అందు గురించే మాకు స్టోరీ నచ్చి అద్భుతంగా సినిమా తీసుకున్నాం. డైరెక్టర్ గారు చెప్పండి. ఆ ప్రెజెంట్ సమాజంలో భార్యలు భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. సో ఈ టీజర్ లో చూసుకుంటే కనుక లైక్ ఆడవాళ్ళంతా కూడా గన్స్ పట్టుకొని చంపేస్తూ ఉన్నారు. ఏంటి అసలు సమాజానికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఏంటి సమాజానికి ఏం చెప్పదలుచుకోలేదు. ఆల్రెడీ సమాజం ఎలా ఉందనేది అందరికి తెలుసు. కొత్తగా నేను సినిమా ద్వారా చెప్పినంత మాత్రాన గన్నులు తీసుకొని ఆడవాళ్ళందరూ కూడా బజార్లకు వచ్చేసి అందరం చంపేస్తారని చెప్పేసి నేను చెప్పట్లేదు. సినిమా కదా, అది కొంచెం డ్రామా ఉంటుంది, దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, పొలిటికల్ డ్రామా ఉంటుంది. ఇందాక ప్రొడ్యూసర్ చెప్పినట్టు వాడుకోవడం ఉంటుంది అంతే. అది ఎవరైనా వీళ్ళు వాడుకుంటారో వాళ్ళు వీళ్ళు వాడుకుంటారు అంతే. సమాజానికి అంటే ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటో తెలుసు వాళ్ళకి. బట్ మనకు కొత్తగా చెప్పనవసరం లేదు. అంటే అవి ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదా బాగా. అది చంపడం గన్తో ఎప్పుడు చంపలేదు. ఏ అమ్మాయి కూడా వెళ్ళి భార్య భర్తని గన్తో షూట్ చేయడం ఎక్కడ లేదు. గంత కాకపోయినా మిగిలిన వాటితో చంపేస్తున్నారు. ఏమో దీంతో ఒకవేళ చంపితే చంపచ్చు, చెప్పలేము. సినిమా చూసిన తర్వాత వెళ్ళి నువ్వు ఇలాంటి పని చేస్తావు అని చెప్పేసి షూట్ చేయొచ్చు. మళ్ళీ మన ఒక బీహార్ లాగా తయారవచ్చు. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ మీకు అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏంటి? అసలు ఎందుకు నచ్చింది ఈ స్టోరీ? ఇంతకుముందు ఒక పాయింట్ మాట్లాడుతూ సార్ ఏమన్నారంటే, అదే వాళ్ళు ఇప్పుడు స్త్రీని వాళ్ళు ఎంత శాంతంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, వాళ్ళు నచ్చితే ప్రాణం ఇస్తారు, వాళ్ళు ప్రాణాన్ని కోషిస్తారు, గుండెని కోషిస్తారు. ఒకవేళ వాళ్ళన్నీ గమనిస్తుంటారు, వాళ్ళని రూమ్ లో వేసి పిల్లిని కొట్టినట్టుగా వాళ్ళ పిల్లి ఎలా తిరగబడుతుందో, స్త్రీకి ఒక లిమిట్ వరకే సహనం ఉంటుంది. ఆ సహనం దాటిందంటే ఒక ఆది పరాశక్తిగా మారుతుంది. అది అప్పుడు ఎవరిని చూడదు, తనకన్నీ తెలుసు, తను ఎవడు వాడుకోవాలని చూస్తున్నాడు, తన కంటి చూపుతూనే గ్రహించేస్తే గుర్తుపడుతుంది. కంటి చూపులో నాడది గుర్తిస్తుంది, నన్ను వేరే రకంగా చూస్తున్నాడని. అయితే అన్ని గమనిస్తూ ఓపికతో అన్ని భరిస్తుంది. ఒక లిమిటేషన్ దాటిన తర్వాత తిరగబడితే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మహాభారత రామాయణ యుద్ధాలు దేశాలే పెద్ద పెద్ద నాయకులు పోయారు ఆడవాళ్ళ చేతిలో. అందుకే మన క్యాప్షన్ కూడా అదే అనమాట. ఆడవాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది. దేశాలు రాజ్యాలు కూలిపోయాయి. ఆ విధంగా ఏ విధంగా వాడుకుంటూ ఎదుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ మహిళా శక్తి తిరగబడ్డప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, ఎంత ఉంటుంది. ఎవరిని చూడదు, తన్ని చూడదు, ఎవరి తమ్ముడు ఎవరైనా వాడికి అన్యాయం జరిగినప్పుడు మనసులో పెట్టుకొని పగ ప్రతీకారం తీర్చుకుంటది. మన సినిమాలో కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ ఉంటాయి. ఒక గ్రామాల్లో, ఒక సమాజంలో ఉండే ప్రతి ఒక్కటి ఉంటుంది. అందులో లేడీస్ ఉంటుంది అన్నమాట. లేడీస్ ఏంటంటే ఆ శాంతమూర్తులే. వాళ్ళకు భూతల్లి అంత సహనం ఉంటుంది. తిరగబడ్డప్పుడు ఆది పరాశక్తిగా మారి చీల్చి చెందాడుతుంది. అది పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, వ్యాపారవేత్త అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాళ్ళంతా చూసేదాకా వదలదు. అదే ఈ సినిమా. సార్ ఇంతకుముందు మీరు బాగా క్వశ్చన్ అడిగారు సార్. ఆ క్వశ్చన్ కి సార్ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత మొగుడు ఏం మిస్టేక్ చేసినా సంపితే మా సినిమాకి ఏం సంబంధం లేదు సార్. అట్లాంటి జరగచ్చు, జరగకపోవచ్చు. ఆ సినిమాకి మాకు సంబంధం ఏం లేదు సార్. ఓకే సదన్ గారు, ఇంకా పెరిగొచ్చేమో మాకు తెలియదు సార్. సదన్ గారికి నా క్వశ్చన్. హలో సార్. హాయ్ సార్. టీజర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత? సో మీకు ఎలా అనిపించింది టీజర్? ఎక్సలెంట్. సో నేను చేస్తున్న పాత్ర దీంట్లో వచ్చేసి శివ అన్నమాట. సో డైరెక్టర్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు, నువ్వు ఆడా ఉంటావు ఈడా ఉంటావు అని చెప్పి. సో సార్ టెంప్లెట్ ఎలాగో మనకు తెలుసు కాబట్టి స్టాంప్ వేసిన లీగల్ అగ్రిమెంట్ ఆయన. సో ఇక వినగానే నచ్చింది చాలా బాగా. సో సినిమా చూసిన తర్వాత విన్నదానికన్నా చాలా బాగా అనిపించింది మాకు. బీయింగ్ యాక్టర్స్ మేము చేసాము, సో మాకు చాలా హ్యాపీ. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ అన్న సిద్ధార్థ్ గారు. సో అందరు చాలా బాగా వర్క్ చేశారు. అండ్ వీ హోప్ యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్ ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మాట్లాడుతుంది. కంటెంట్ ఇస్ ద కింగ్ అని చెప్పి చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి ఈ మధ్యలో. సో ఇప్పుడు వచ్చిన లిటిల్ హార్ట్స్ అయినా కానీ, మీరా అయినా కానీ, ఏదైనా కానీ కంటెంట్ ఉంటేనే
మేము వస్తాం రా భయ్ అని జనాలు ఉన్నారు అట్లా. సో మేము కంటెంట్తో వస్తున్నాము, మీరందరూ రేపటి రోజు చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలి. సో అండ్ మీరు మెల్లగా ఇందాక నేను చూస్తున్నా, మీరు ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సిండికేట్ లాగా ఏదో మా పిర్రకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు మీ ఇష్టం, మీకు అంటే ఏకదమ్ మీరు క్వశ్చన్లు అడుగుతానంటే మేము డెత్ ఆన్సర్ ఇస్తాం. మరి చూసుకోండి మరి. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ నరేష్ గారు. సార్ ఇప్పుడు అంటే యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే మీకు ఒక బిజినెస్ కూడా ఉందంట. ఎలాంటి బిజినెస్ ఉంది, ఎలాంటి గట్ ఫీల్ తో సినిమా తీశారు, ఎంత కాన్ఫిడెన్స్? సార్ మంచి ప్రశ్న సార్. వైన్ షాపులు ఉన్నాయి, కళ్ళు షాపులు ఉన్నాయి. రోజు మా దగ్గరికి పొద్దుగల ఎవరు వచ్చినా సరే మాకు తిడతారు. రోజు మాకు తిట్లే, మేము కళ్ళు మంచి చేసినా తిడతారు, మంచి చేయకుండా లంజోడికి అంటారు. ఈ సినిమాలో అదే ఉంటుంది మొత్తం. అంటే క్యారెక్టర్కు తగ్గట్టు రియాలిటీగా లంజా అని ఒక పదం ఉంటుంది. మీ ఇద్దరు లంజారాయని అంటారు. మన నాయకులు కూడా, దొంగ నాయకులు కూడా మొత్తం అదే లంజ పనులు చేస్తారు కదా, అట్లా అనమాట. సినిమా కూడా మొత్తం అట్లుంటది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటది, మంచి సినిమా. డైరెక్టర్ గారు. సార్ ఈ సినిమాలో అంటే ఇందాక మీరు చెప్పినట్టు స్త్రీశక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆడవాళ్ళతో బూతులు ఎక్కువ మాట్లాడించడానికి అది అవసరం సార్? దాంట్లో ఉండాలని పెట్టారా, లేదంటే ఆకర్షణ కోసం దానికోసం అన్నా ఉంటుంది? క్యారెక్టర్ బాగా ఉంటాయి. అంటే అందులో క్యారెక్టర్స్ మల్లీశ్వరి అనే క్యారెక్టర్, సాయిరాబాన్ అనే క్యారెక్టర్, తర్వాత టోషి అనే క్యారెక్టర్, 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్లు కూడా వాళ్ళు ఫస్ట్ బాగా మాట్లాడతారు, సాంప్రదాయబద్ధంగా ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఒక పెయిన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వాళ్ళు క్యారెక్టరేషన్ మారిపోయి వాళ్ళు అవతలలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా అంటే అవతల ఇప్పుడు నువ్వు కొడకంటే నేను నా కొడక అంటాను, ఇలా ఉంటుంది అనమాట. అందుకని ఆ పాత్రని అలాగా మాట్లాడించాల్సి వచ్చింది అనమాట. అంటే వాళ్ళ అవతల వాళ్ళు మాట్లాడే విధానం బట్టి ఈ క్యారెక్టర్ కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఆ పాత్ర అలాగే మాట్లాడి. ఓకే సార్, ఇంకొక డౌట్ ఉంది మీకు. అంటే ఇప్పుడు మా తెలంగాణ గ్రామీణ వాతావరణం కావచ్చు, ఎట్లా ఉంటుంది అంటే రగ్గడు మామూలుగా మంచిగా మాట్లాడితే అన్న 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 అని మాట్లాడతారు. వాడేమైనా తిరగడం అనుకో వెంబడే బూత్ మాట్లాడేస్తారు. అంటే అది బూత్ అనేది మాకు అక్కడ అంటే మా తెలుగు భాష, తెలంగాణ భాష గొప్పతనం చాలా గొప్పది. కాకపోతే ఏంటంటే మాట్లాడే వాడుక భాష లోపల తేడా వచ్చిందంటే వెంబడే రియాక్షన్ ఉంటుంది. అక్కడ చల్ మాకెళ్ళు, చల్ వాడకవు, చల్ దెంగేవే, ఈ టైప్ ఉంటుంది అనమాట. అంటే అది ఏంటంటే వాడుకో భాషలుగా ఎప్పుడు వస్తుంది అదంటే కావాలని కాదు, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ సిచ్యువేషన్ కల్పించినప్పుడు వస్తుంది. ఇక్కడ కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే సినిమాలో సిచ్యువేషన్ క్రియేషన్ చేసింది. అట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ మాటనే వస్తుంది. వాస్తవంలో కూడా మనం ప్రేమిస్తే చక్కగా అన్న చెప్పన్నా ఏదన్నా అని మాట్లాడతాం, తిరగబట్టే మన లోపల అవుట్ రైట్ వస్తుంది. వాడు కొట్టినా పర్లేదు, వాడు మనం శక్తిహీనమైనా పర్లేదు, వాడు 4 కొట్టినా ఒక దెబ్బ కొడతాం, కానీ ఖచ్చితంగా ఈ పదాలు మాట్లాడతాం. కాబట్టి యాజ్ యూజువల్ గా న్యాచురల్ గా మాత్రమే ఆ పదాలు వాడడం జరిగింది తప్ప పెట్టాలని కాదు, వాళ్ళని కాదు, న్యాచురల్ గా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, 1 మోర్ క్వశ్చన్ మీకు. ఈ సినిమా కంటే ఎక్కువగా ఉమెన్ ఫెమినిస్ట్ థాట్స్ ఇవన్నీ చెప్తున్నారు, అండ్ చూపించడం ఇంకొక రకంగా చూపించారు, మోర్ రొమాంటిక్ సీన్స్ అవి కూడా ఉన్నాయి. సో డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెమినిస్టా, ఉమెనైజరా? నేను కమ్యూనిస్ట్, ఏమిస్ట్ కాదు. అంటే యాక్చువల్గా ఒక ఫిలిం మేకర్గా నాకు కొన్ని పరిధులు ఉంటాయి అనమాట. ఎలాగంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒకలా చూపిస్తారు, ఏది ఒక లేడీని. రాజ్ కపూర్ గారు ఉన్నారు సినిమాలు, ఆయన లేడీని ఒకలా చూపిస్తారు. బట్ నేను క్రియేట్ చేసిన పాత్రలో నేను ఆ అమ్మాయికి ఎంతవరకు స్వేచ్ఛను ఇవ్వాలి, ఎంతవరకు ఆ అమ్మాయిని మాట్లాడించాలి, ఆ కోణంలోనే నేను చేసి చూపిస్తాను. కానీ అదర్వైజ్ నేను ఉమెనిస్ట్ కాదు, లేకపోతే ఫెమినిస్ట్ కాదు. శ్రీల గారు, ఈ సినిమాతో మీకు రిప్రజెంటేషన్ వస్తుంది, యూ విల్ గో ఇన్ టు హైట్స్ అని చెప్తున్నా, కానీ ఎక్కడో కొన్ని నెగిటివ్ డైలాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మరి కెరియర్ ఎలా వెళ్తుంది అంటే చూసే ఫిలిమ్స్ బట్టి మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా మీకు ఎలా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను? ఇది టీజర్ వరకే అండి, అండ్ మూవీలో కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ అంతా వేరుంటది. అండ్ నా కెరియర్ ముందుకు ఎలా అవుతుంది అంటే ఈ మూవీలో నా పర్ఫార్మెన్స్ చూస్తే డైరెక్టర్స్ కి ఇంకా
ఒక విమెన్ ఓరియంటెడ్ ఫిలిం తీయాలనే థాట్స్ అయితే ఎక్కువ వస్తుందని నాకు అనిపించింది. అండ్ చందు, ఇందాక నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగా, నాకు ఇంకా బ్రేక్ రాలేదు ఏంటని. నాది ఒక ఫిలిం రిలీజ్ అయింది, కొత్త రంగుల ప్రపంచం. ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బ్రేక్ రావాలి అంటే ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం వచ్చినప్పుడు, ఆ అదృష్టం రావాలంటే ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలి. అది వచ్చినప్పుడు తప్పకుండా నాకు బ్రేక్ వస్తుంది. అంటే మీకు వేరే రాంగ్ గా అర్థమైందేమో, నేను పాజిటివ్ గానే అడిగాను. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అవకాశాలతో పాటు అదృష్టం ఉంటే తప్పకుండా పైకి వస్తారు అని నమ్ముతున్నా. అది త్వరలోనే వస్తుంది. మంచి హీరోయిన్ గా మీ ముందు ఇంట్రడ్యూస్ కూడా అవుతాను. అండ్ ఈ మూవీ తర్వాత మంచి ఛాన్సెస్ వస్తాయి. అండ్ మీరు చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంకా వస్తుందని ఒక కాన్సెప్ట్ తోటి. అండ్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. నరసింహనంది గారు డైరెక్టర్. అండ్ ఆ సార్ గురించి చెప్పిన అవసరం లేదు మనం. ఆ సార్ దాంట్లో చేయాలంటేనే ఒక బ్లెస్డ్ గా ఫీల్ అయ్యి ఇంకా నాకు మంచి మూవీస్ వస్తాయని నమ్మకంతో నేను యాక్ట్ చేశాను. అండ్ సార్ మీరు ఇందాక కొంచెం సీరియస్ అయినట్టున్నారు. అందరూ ఒక గ్రూపు సిండికేట్ పిర్రగెళ్ళటం అని. సో ఏంటంటే నాకు అర్థం కాలేదు, అది మీరు సీరియస్ అయ్యారా లేకపోతే మాకు అలా అర్థమైందో మాకు అర్థం కాలేదు. సార్ ఆబ్వియస్లీ చెప్పండి సార్, కొంచెం వేడిగా ఉంది. చెప్పండి, సీరియస్ ఏదో అంటున్నారు. మీరు అన్నారు ఏదో పిర్రగెళ్ళ. లేదు సార్, అంటే మీరు ఒక సిండికేట్ లో ఫామ్ ఏదో అడగాలని ట్రై చేస్తారు కదా, అడగండి పర్లేదు. అంటే మీకు ఏమైనా బ్యారియర్ ఏం లేదు. యూ కెన్ ఆస్క్. బేసికల్ జర్నలిస్ట్ గా ఇంత చదువుకున్నారు, సో మీరు అడగండి, మేము సమాధానం చెప్తాము. సీరియస్ ఏం అవ్వలేదు, ఇప్పుడు కూడా ఏదో వేడి ఉందని తీసా అంతే. ఓకే సార్, అర్థం. ఇంతకుముందు సిలు మేడంకి ఒక క్వశ్చన్ అడిగారు సార్, ఈ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ లా మేడం కోచ్ పడేస్తుంటది. అది ఊరికే కాదు, ఎవరికి మళ్ళా ఒక ఎస్ఐ సార్ కి అంటది. అంటే ఆ పోలీసోడు ఎంత లంగ పని లుచ్చ పని చేసి ఉంటాడు అంటది. అట్లుంటది సార్ సినిమా. అందుకే ఆ క్యారెక్టర్ ని మేడం అంత ధైర్యంగా ఒప్పుకున్నది. మోహన మేడం కూడా ఒక్కొక్క క్యారెక్టర్ లా పొలిటికల్ అందరికి కోసి పడేటట్టే ఉంటది. అయితే వాస్తవంగా మామూలుగా మన పరిసర ప్రాంతాలలో లేడీస్ ని వాళ్ళు వాళ్ళ వీక్నెస్ కనుక దొరికింది అనుకోండి, ప్రతివాడు వాడుకోవాలని చూస్తుంటాడు. వాడి ఏజ్ కూడా ఉండదు వాడికి, ప్రతివాడు సొంగగార్చేవాడే. ఎంత వారాలైనా కాంతదాసులే అన్నట్లు వాడు ఆమె వీక్నెస్ దొరకనంత వరకు, ఆమె శక్తివంతం ఉన్న వాడి దగ్గరికి రాడు. ఆమె వీక్నెస్ దొరికిందంటే మరి నాకు నీతో పని ఏంది అని అంటాడు వాడు. ఫస్ట్ నాకు అంటే కావాలన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఆ విధమైనటువంటి పాయింట్స్, అటువంటి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. అటువంటి కొన్ని అంశాలు కూడా స్పృశించడం జరిగింది ఈ సినిమాలో. అది ఇంకోటి, అది ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా కావచ్చు, అది ఏమైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకే డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ గా చూపించాం. దీంట్లో దేవ నరేష్ గారు అద్భుతంగా ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. మామూలుగా లేదు అసలు, గూస్ బంప్స్ ఉంటుంది అసలు. ఒక అంటే దాంట్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని యాంగిల్స్ చాలా బాగా చేశాడు. సూపర్. ఇంతకుముందు సార్ ఆ సార్ అడిగిన క్వశ్చన్, మీకేమన్నా పొలిటికల్ వాళ్ళు తీయమన్నారా అని చెప్పింది. పొలిటికల్ వాళ్ళు కాదు, పొలిటికల్ వాళ్ళని చూసి సినిమా తీసింది సార్. అంటే ఒక్కొక్కరికి క్యారెక్టర్ కి వాళ్ళకి ఖచ్చితంగా తలుగుతుంది, ఆ దెబ్బ అనేది తలుగుతుంది ఖచ్చితంగా. అంటే ఈ క్యారెక్టర్ నాదే అని తెలుస్తుంది అనమాట. సదన్ గారు సార్, ఒక లాస్ట్ క్వశ్చన్ ఒకటి. సదన్ గారు సార్ ఒక్క నిమిషం. ఈ సినిమా చూసి మహిళా సంఘాలు కానీ ఎవరైనా ముందుకు రాకుండా అట్లాంటిది మంచి సినిమా, మీకు ఏదైనా మనోభావాలు ఎక్కడ దెబ్బతీసేటట్టు ఉండేవి కానీ చూడండి. సినిమా అయితే చూసి ఇంకా ముందుకు రండి. విక్రమ్ గారు, హాయ్ అండి. సో బేసికల్ గా ఇందాక నుంచి ఎవరు మాట్లాడినా సో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం వెల్గారిటీ ఉన్నాయి, బూతులు కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీలో మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది మీ క్యారెక్టరేషన్ అనుకున్నారు? బికాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్, ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అండ్ సినిమా చూసాక ఏమైనా జరగచ్చు, జరగకపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నారు. సో అంటే లైక్ మీ వరకు, మీ కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నా కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందని అడుగుతున్నారా? యా ఫైన్. అక్కడ చూసారా, ఇక్కడ నేనే మోహన అండ్ నా హీరోయిన్. సో
సో దీంట్లో క్యారెక్టర్ వైజ్ వచ్చేసి వాడు ఐ మీన్ సమాజంలో ఏం జరిగినా ఎదిరిస్తాడు. ఈవెన్ తండ్రిని, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని కానీ. అంటే వాడికి సమాజంలో తప్పు జరుగుతుంటే భరించలేని ఒక వ్యక్తి. ఇది నా కెరీర్ కి ఖచ్చితంగా, అంటే ఇది హానెస్ట్ గా నా క్యారెక్టర్ ఏదైతే రియల్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చాడండి. అది బై ఛాన్స్ గా ఇచ్చాడో మరి అది నాకు కోఇన్సిడెన్స్ గా వచ్చిందో మాత్రం ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తాను కూడా కల్లో కూడా ఊహించలేదు. డైరెక్టర్ గారు అంటే లైక్ మార్పు అన్నది కావాలి, మంచిదే, కానీ అంటే లైక్ ఈజ్ ఇట్ నెసెసరీ అండి? అంటే లైక్ ఒక వెల్గారిటీ కానీ, ఒక వర్డ్స్ కానీ, డైలాగ్స్ కానీ బూతులు వాడితే తప్ప మార్పు అనేది రాదు, జనాలు అర్థం చేసుకోలేరన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మార్పు అంటే లైక్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలో అడల్టరీ ఉంటది, బూతులు ఉంటాయి, దానికి ఫ్యామిలీ వెళ్ళి చూడలేరు, విత్ ఫ్యామిలీ చూడలేరు. అఫ్ కోర్స్ ఎంత మనం డెవలప్ అయినా సరే అమ్మ నాన్న అన్నలతో కూర్చొని బూతులు మాట్లాడుతున్న సినిమాలు చూడలేరు. ప్రైవేట్ గా చూస్తే చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఎంతవరకు ఇది అంటే లైక్ ఈ మార్పు అనేది ఎంతవరకు కరెక్ట్ యాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బికాస్ ప్రీవియస్లీ మీ సినిమాలు చూస్తూ ఉంటే లైక్ ప్రీవియస్లీ ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు, రాను మార్పు ఎక్కువ వస్తుంది అండ్ కంటెంట్ అనేది కొంచెం 18+ ఎక్కువే కనిపిస్తుంది మీ డైరెక్షన్ లో. ఎంతవరకు ఈ మార్పు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎంతవరకు సమాజానికి ఒక మెసేజ్, మీరు ఏ సినిమా తీసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమాజానికి ఒకటి చెప్పాలి అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాదంట్లే, బట్ ఇక్కడో ఒక్క దగ్గర అంటే లైక్ అంటే మళ్ళీ నన్ను తప్పుగా తీసుకోవద్దు, ఎక్కడో ఒక చిన్న దగ్గర యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పండి. అంటే ఫస్ట్ పాయింట్ హలో. సో ఒక మీ లాస్ట్ పాయింట్ యాటిట్యూడ్ గురించి అన్నారు కాబట్టి ఊరికే రాదండి యాటిట్యూడ్. ఎప్పుడే ఇప్పుడు మేమందరం కొత్తలోనే కదా, సో ఇప్పుడు మేము కొత్తలం కాబట్టి మీరు ఎంకరేజ్ చేసి ఇంకా పాజిటివిటీ ఇస్తే మేము ఇంకా పాజిటివ్గా ఉంటాం. ఇప్పుడు ఇందాక వచ్చిన అబ్బాయి ఇప్పుడు సడన్ కూడా అడిగాడు, ఏంటి సార్ మీరు ఇట్లా కోప్పడుతున్నారు ఏదని. ఏడైనా అంటే 3 క్వశ్చన్లు అడిగింది, పని అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అంటే లేదు, లెట్ మీ క్లారిఫై. నేను అడిగింది యాటిట్యూడ్ దేనికి అని అంటే ఇప్పుడు చాలా వరకు ట్రోల్స్, మీమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పుడు తర్వాత మేము అడిగిన క్వశ్చన్ కావచ్చు, ఇప్పుడు మేము చూసిందే, మాకు ఎక్స్పీరియన్స్ అయిందే మేము మిమ్మల్ని అడుగుతాం. సో ఇందాక సదన్ గారు మెన్షన్ చేసింది కూడా సిండికేట్ అని పాయింట్ మెన్షన్ చేశారు. సో అది డెఫినెట్లీ మేము సిండికేట్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ యాజ్ మా జాబ్ ప్రకారం మేము క్వశ్చన్స్ అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్. మాకు ఏది అనిపిస్తే నేను అది అడుగుతాము. ఇట్స్ నాట్ దట్ మీరు ఇప్పుడు ఆయన లేచి సడన్ గా షర్ట్ విప్పి పడేశారు, ఆయన కుక్క పోస్తుంది అని అంటున్నారు. బట్ అది అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కి ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. అంటే మేము అడిగిన క్వశ్చన్ అంతలా ఉంది, ఆయన లేచి షర్ట్ కూడా ఇప్పేశారు. అంటే లైక్ మేము మాట్లాడాలండి. యాటిట్యూడ్ అని ఎందుకు పదం వాడానంటే అనిపించింది ఆయన అంటే లైక్ మీరు కొంతమంది మీలో మాట్లాడేది మాకు యాటిట్యూడ్ అనిపించింది. ఇప్పుడు మీలాగా అడిగితే దర్ ఇస్ నో ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు సిండికేట్ సదన్ ఎందుకు అన్నారంటే దేర్ ఆర్ పీపుల్ because of whom people like you also will be disrespected. So you have to tell them kada. Obviously we'll respect your job. ఇప్పుడు మీరు జాబ్ మంచిగా చేస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం, మేము మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్. సో నేను కూడా ఎందుకు ఆ అబ్బాయి మీద ఫస్ట్ సీరియస్ అయ్యానంటే, అంటే ఏదో అడగాలని అడిగితే ఎవరికి చెప్పబుద్ధి కాదు కదండి. జర్నలిజం ఇస్ నాట్ దట్. యు ఆస్క్ ఏ క్వశ్చన్ వేర్ ద person in front of you he should feel that it's a good question, I'll answer it. It's just like ఆయన నేను చెప్పాలా, ఇప్పుడు యాక్ట్ చేసి చూపిస్తా. ఆయన అడిగింది ఫస్ట్ నాకు తెలిసి ఆయన ఇక్కడ శ్రీలుకు ఎవరికో క్వశ్చన్ డైరెక్టర్ గారు వినని అడగానే మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సో ఇఫ్ దిస్ యాటిట్యూడ్ is there, then obviously our attitude will come out, and that's what he mentioned. అండ్ అక్కడ ఉన్నాడని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దట్ ఈస్ డిస్రెస్పెక్ట్. యా ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఇప్పుడు మాకు ఎలా జరుగుతుందని అంటే నేను మీకు సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు అన్నది కరెక్టే, మేము క్వశ్చన్ అడిగితే మేము వినాలి, మీరు చెప్పిన ఆన్సర్ మేము వినాలి, పక్కన మాట్లాడుకోవద్దు. దట్ మా సైడ్ రాంగ్ ఉంది, ఓకే ఫైన్, ఒప్పుకుంటాను. దానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సేయింగ్ యూ సారీ.
బట్ స్టిల్ ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామనంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ మైక్, వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్. సో ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఇట్. సో ఇది ఉన్నది ఇది అది అంటున్నాను అంతే. అంటే మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలని ఉంటుందండి, దిస్ యాటిట్యూడ్ విల్ అంటే లైక్ మేబీ ఏమైనా అవుతుందని అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నాకు అనిపించింది నేను చెప్పాను. ఇఫ్ మీ అంటే లైక్ మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే ఐమ్ సో సారీ, దట్స్ ఇట్. యా, సో మీరు ఇందాక చెప్పినట్టు సిండికేట్ ఫామ్ అయ్యారు అంటే లైక్ వై డిడ్ యూ గెట్ హర్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సిండికేట్ ఫామ్ అవ్వండి. ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్, లైక్ what's wrong? Like hurt avadamlo it doesn't make sense. Okay, that's not a wrong one. Let me complete please, let me complete. Okay, syndicate form ayye the question అడిగారంటే ఓకే లైక్ మాకు ఛాలెంజ్ చేయండి, అడగండి, ఛాలెంజ్ చేయండి, అదే చెప్తున్నాం. దట్స్ వాట్. మేము సిండికేట్ ఫామ్ సినిమా చేసినాం, జస్ట్ గో లుక్ ఎట్ ఇట్ అంతే. కానీ ఓకే మీరు తప్పు చేయనప్పుడు లైక్ వై యూ గెటింగ్ హర్ట్? I'm not hurting about the word syndicate. And the way you told, and మీరు చెప్పిన విధానం బాలేదంటున్నా, మీరు చెప్పిన విధానం బాలేదంటున్నా, మీరు చెప్పింది రాంగ్ అంటలా. The way you say that's not correct అని అంటున్నా. పొలైట్. ఓకే, నేను అంత రూడ్ గా మాట్లాడలేదే. డైరెక్టర్ గారు సార్, టీజర్ చాలా బాగుంది సార్, నాకు వచ్చిన ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. చిన్న సినిమాలకి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి థియేటర్స్ అన్ని. ఈ మధ్యలో వచ్చిన చిన్న సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఆడియన్స్ కూడా సినిమా బాగుందంటే టికెట్ కొనుక్కొని మరి వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. బట్ నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా, చాలా కన్స్ట్రక్టివ్ గా డైరెక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కూడా 10-20 సినిమాల్లో చేసి యాక్ట్ చేసినంత కనపడుతుంది నాకు. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్, మీ సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ. ఏ క్వశ్చన్ వేశారు మీరు? మీ అభిప్రాయం చెప్పారా? ఓకే, అంటే ఇది నేను ఒకటే చెప్తున్నాను ఈ సినిమా గురించి. కంటెంట్ ఉన్న సినిమా అనేది నువ్వు 5 లక్షలు తీసినా, 5 కోట్లు తీసినా, 500 కోట్లు పెట్టి తీసినా సరే కంటెంట్ బాగుంటేనే సినిమా చూస్తారు. కంటెంట్ బాగలేకపోతే ఎవరు సినిమా కూడా దేకరు. ఇది 100% కరెక్ట్. కానీ ఈ సినిమా మా సినిమా కంటెంట్ ఉన్న సినిమా నెంబర్ 1. ఇది డెఫినెట్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్ది. అది ఏ యాంగిల్ అయినా సరే కనెక్ట్ అవుద్ది. అంటే ఇందాక మా ప్రొడ్యూసర్ నరేష్ గౌడ్ గారు చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పాడు మీకు. అంటే నేను పోయిటరీగా చెప్తాను, ఆయన చిన్న హార్డ్గా చెప్పాడు. ఏ విషయమైనా సరే నేను అంటే చెప్పిన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బట్ చెప్పేది చాలా గట్టిగా చెప్పాడు తను, ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది సినిమాలో చెప్పాను, టీజర్లో కూడా చెప్పాను. ఒక క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది, అక్కడ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను టీజర్లో చెప్పాను. కానీ ఆ టీజరు 100% ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. ఈ టీజరు డెఫినెట్గా అంటే చూసిన ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తారు, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇది అందులో నో డౌట్ అన్నమాట. సో అది మాత్రం మేము అందరం బిలీవ్ చేస్తున్నాం. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ డెఫినెట్గా జనాల్ని థియేటర్కి రప్పిస్తా అని చెప్పేసి మాత్రం 100% మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. సినిమా చాలా 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 అంటే చాలా బాగా వచ్చింది. మలయాళం సినిమాకి ఏ మాత్రం తీసుకోకుంటుంటది. మలయాళం సినిమాని మనం ఎంత ఎంకరేజ్ చేస్తున్నామో మనకు అందరూ తెలుసు. వాళ్ళు ఎన్ని తక్కువ బడ్జెట్లు అయినా అని మంచి సినిమాలు తీసుకొని వచ్చారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ మన సినిమాలో వచ్చేసరికి తీసుకునేసరికి మన తెలుగు వాళ్ళకి తీస్తే ఎందుకు అంత కంటెంట్ సినిమాలు తీస్తే అసలు ఎందుకు నచ్చదు అసలు? బేసిక్ గా ఇప్పుడు అందరూ మంచి సినిమా తీయాలి, చూసాం అంటారు. మంచి సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది కరువైపోతుంది. తెలుగులో మంచి సినిమాని కాపాడుకుందాం. మన అట్లాంటి వాళ్ళు ఇంకా 10 మంది బతకాలి. థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటంటే ఓవరాల్ గా సినిమాలో నిజంగా డైరెక్టర్ గారు చెప్పినట్లు ఒక కంటెంట్, ఒక థ్రిల్లర్, ఒక మంచి ఎక్సలెంట్ గా ఉన్నటువంటి మూవీ అండి. ఇది చాలా బాగుంటుంది మూవీ. అన్ని యాంగిల్స్ టచ్ చేస్తుంది, అన్ని అంశాలను టచ్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రతి క్షణం కూడా వాట్ నెక్స్ట్ ఉంటుంది. ఒక మెసేజ్ ఓరియంట్ ఉంటుంది. అద్భుతమైనటువంటి సినిమా. అది కూడా ఒక లెజెండరీ నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తీశారంటే మీరు అర్థం చేసుకోండి. ఎన్ని మాటలు మాట్లాడినా ఒక లెజెండరీ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నరసింహానంద్ గారు ఒక సినిమా, ఒక పొయిటిక్ డైరెక్టర్ తీశారంటే అర్థం చేసుకోండి ఆ సినిమా ఎలా ఉంటుందని చెప్పడానికి. ఆ టీజర్, ట్రైలర్ మేము మాట్లాడినటువంటి విషయాలే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మూవీ మీ ముందుకు వస్తుంది. అందరూ ఆదరించండి. ప్రేక్షక దేవుళ్ళు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఆ పాత్రికేయ మిత్రులకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మా సినిమా అద్భుతంగా ఉంటుంది, మీరు అందరూ ఆదరించాలి. అద్భుతంగా సినిమా ముందుకు వస్తుంది. ఈ అద్భుతమైన సినిమాలు మీరు ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము ముందు మంచి సినిమాలు ఇస్తాం. కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ. ఫైనల్ గా ఒక్కసారి
ఒక్కసారి నేను మంచి సినిమా చేస్తే 1940లో గ్రామం నేషనల్ అవార్డ్స్ నంది అవార్డులు వస్తాయి. కానీ నాలుగు ఇంకొక యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ ప్రభుత్వ సరే దుకాణం. ఇది ఫైనల్. ఇంకొక యాంగిల్ చూస్తారు ఇప్పుడు, ఆ యాంగిల్ అనమాట ఇది. ఇప్పుడు ఇంకొకసారి వాళ్ళందరూ అడుగుతున్నారు టీజర్ ఏమని చెప్పేసి, ఒకసారి చూడండి అందరూ, ఎందుకంటే తర్వాత చాలా మంది వచ్చారంటే చూడలేదంట వాళ్ళందరూ. ఒకసారి వేయండి ఒక్కసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.